హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చంద్రికాస్ కిచెన్. ఈరోజు నేను ముద్దపప్పు ఆవకాయ రైస్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఉడికించుకున్న రైస్, నెయ్యి, ఉడికించిన కందిపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఆవకాయ అండి, కొత్త ఆవకాయ పచ్చడి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ అండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందు 3 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఇది బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత ఆవాలు వేద్దాం. ఆవాలు వేసి చిటిపట్లు ఆడనివ్వాలండి. చిటిపట్లు ఆడిన తర్వాత మిగతా అన్నీ యాడ్ చేసుకుందాం మనం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలిపిన తర్వాత కరివేపాకు కూడా వేసి దాన్ని చిటిపట్లు ఆడే వరకు వేయించుకోవాలండి. తర్వాత దీంట్లో ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ ఇంగువ వేద్దాం. ఇంగువ కూడా వేసిన తర్వాత మరొకసారి కలపాలండి. ఇప్పుడు మనం కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుందామండి. ఇది మన టేస్ట్ తగ్గట్టండి. కారం కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగా 3/4 కప్ వేసానండి నేను. దాంట్లో మనం పప్పు కూడా చూసుకుని యాడ్ చేసుకోవచ్చు అండి, రైస్కి తగ్గట్టు. తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా కలపాలి. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే మనం వేడి నీళ్ళు దీంట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. బాగా కలుపుకోవాలండి. మరి కొంచెం పప్పు కూడా వేసాను నేను. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లో తీసుకుని దీనిపైన వేడి నేను దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి. మా ఆవకాయ ముక్క పెట్టుకొని గార్నిష్కి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.